భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. పద అర్థం చూద్దాం రండి. భోక్తారం యజ్ఞ తపసాం, యజ్ఞాలు తపస్సుల ఫలితాన్ని స్వీకరించేవాడు. సర్వలోక మహేశ్వరం, సమస్త లోకాల అధిపతి. సుహృదం సర్వభూతానాం, అన్ని జీవులకు నిజమైన మిత్రుడు. జ్ఞాత్వా మాం, నన్ను ఇలా తెలుసుకుని, శాంతిం రుచ్చతి, శాంతిని పొందుతాడు. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున ఇప్పుడు చివరి సత్యాన్ని విను. నేనే అన్ని యజ్ఞాలు తపస్సుల ఫలితాన్ని స్వీకరించేవాడిని. నేనే ఈ సమస్త లోకాల అధిపతిని, మరియు నేనే ప్రతి జీవికి నిజమైన మిత్రుడిని. అర్జున, ఈ సత్యాన్ని నిజంగా గ్రహించినప్పుడు నీ మనస్సు పూర్తిగా ప్రశాంతమవుతుంది. ఎందుకంటే అప్పుడు నువ్వు ఒంటరిగా లేవని తెలుసుకుంటావు. నీ వెనుక ఒక శక్తి ఉంది, అది నిన్ను నడిపిస్తుంది, నీకు మేలు కోరుతుంది. అర్జున, ఈ విశ్వాసం వచ్చినప్పుడు భయం పోతుంది, సందేహం పోతుంది, మిగిలేది ఒక్కటే, అదే శాంతి అని కృష్ణుడు తన యొక్క స్వరూపాన్ని అర్జునుడికి అలాగే మనకి కూడా వివరిస్తున్నారు. హరే కృష్ణ.